జై శ్రీరామ. శ్రీ పోతులూరి వీరబ్రహ్మం గారి శిష్యుడు ముస్లిం మతస్థుడు సిద్ధయ్య. శ్రీ వీరబ్రహ్మం గారు సిద్ధయ్య భక్తికి మెచ్చి, నీవు మరుజన్మలో వైశ్యకులములో గ్రంథివారింట జన్మించెదవు, అన్ని దేశముల వారు నీకు పూజలు చేస్తారు, నిన్ను మహాత్మా గాంధీ అనెదరు అని దీవించెను శ్రీ వీరబ్రహ్మం గారు. మన జాతిపిత మహాత్మా గాంధీ పోరుబందరులో 1869 అక్టోబరు 2వ తేదీన జన్మించెను. గాంధీకి 13వ ఏట వివాహం అయినది. గాంధీ 1887వ సంవత్సరములో మెట్రికులేషను పరీక్ష రాశారు. 1888లో గాంధీ 18 సంవత్సరముల వయస్సులో ఇంగ్లాండు వెళ్ళారు. 1890లో గాంధీ పరీక్ష పాసు అయ్యారు. 1891 జూన్ 10వ తేదీన పట్టా చేతికి వచ్చింది. 1893లో 19 రోజులు ఓడ ప్రయాణం చేసి దక్షిణాఫ్రికా వెళ్ళారు. గాంధీ 20 సంవత్సరముల వయసులో ప్లీడర్ వృత్తిలో వందలాది కేసుల్ని కోర్టుకు వెళ్లకుండానే పరిష్కరించారు. 1908లో గాంధీ మొదటిసారి జైలులో ఉన్నారు. 1914లో గాంధీ భారతదేశము తిరిగి వచ్చిన తరువాత భారతదేశము బ్రిటిష్ వారి ఆధీనములో ఉన్నది. 1915లో సత్యాగ్రహ ఆశ్రమము అహ్మదాబాదులో ప్రారంభమైనది. 1921లో గాంధీ నేషనల్ కాంగ్రెస్ లీడర్ అయ్యారు. 1930లో ఉప్పుపై పన్నుకు వ్యతిరేకంగా సత్యాగ్రహం చేశారు. 1940లో ఆంగ్లేయులను తరిమి వేయాలని గాంధీకి ఆలోచన వచ్చింది. 1944లో ఆంగ్లేయులను భారతదేశము వదిలివేయాలని పోరాటం చేశారు. 1947లో ఆంగ్లేయులు భారతదేశము విడిచి వెళ్ళారు. 1947 ఆగస్టు 15వ తేదీన భారతదేశమునకు స్వాతంత్రము వచ్చింది. 1948 జనవరి 30న ఢిల్లీలో నాథూరామ్ గాడ్సే అనే హిందూ మతోన్మాది గాంధీని తుపాకీతో కాల్చి చంపాడు. గాంధీజీ తుపాకీ గుళ్లతో నేల కొరిగినప్పుడు హే రామ్ హే రామ్ అని కన్ను మూశారు. జై శ్రీరామ.